అనలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి పరీక్షలో భాగంగా ఈ సంవత్సరం జరిగినటువంటి పరీక్షలో 3 రకాల సిలబస్ని ఇవ్వటం జరిగింది. భారత రాజ్యాంగం, దాని ఆవశ్యకత, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలు, ఆ రచనల్లో ఉన్నటువంటి సారాంశం, ఆ రచనల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పట్టుకోవటం, అట్లాగే ఈ దేశంలో బుద్ధుడి దగ్గర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, బహుజనుల కోసం తమ జీవితాలని త్యాగం చేసినటువంటి ఆ వారియర్స్, ఆ హీరోల యొక్క చరిత్ర, వాళ్ళ వ్యక్తిత్వం, వాటి మీద, అట్లాగే భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగాన్ని లోతుగా చదవటం, ఈ 3 అంశాల మీదని బేస్ చేసుకొని ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలో చాలామంది విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్ష రాయటానికి నమోదు చేసుకోవడం జరిగింది. ఈ పరీక్ష జరిపినటువంటి ఏసీఎఫ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసి ఇది ప్రతి సంవత్సరం ఈ భారత రాజ్యాంగాన్ని సామాన్యుడికి కూడా తీసుకెళ్ళటం కోసం, సామాన్యుడికి భారత రాజ్యాంగాన్ని అర్థమయ్యేటట్లు తెలియజేయటం కోసం, భారత రాజ్యాంగం ద్వారానే భారతదేశం ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి దేశంగా మారిద్దనేటువంటి ఆలోచనతో జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ ఈ రోజున వాళ్ళకి వచ్చినటువంటి ప్రైజెస్, వీళ్ళల్లో మొదటి ప్రైజు ₹1,00,000 దగ్గర నుంచి 10వ ప్రైజు 25,000 వరకు ఇస్తూ ఈ ప్రైజెస్ని, ఆ రిజల్ట్స్ని ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ని అనౌన్స్ చేయవలసిందిగా మిత్రుల్ని కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ అసోసియేషన్ వారు చేపట్టినటువంటి సామాజిక స్పృహతో చేపట్టినటువంటి కుల నిర్మూలన కార్యక్రమం మీద మరియు భారత రాజ్యాంగం మీద అవగాహన కల్పించడంలో మరి ఎంతోమంది విద్యార్థుల్ని కానీ మరి ఎంతోమంది వ్యక్తుల్ని ఈ పరీక్షకి తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా వారి యొక్క స్ఫూర్తిని ఎంతో హృదయపూర్వకంగా కృతజ్ఞిస్తున్నాను. మరియు ఆ 10 మే 2025 సంవత్సరం నిర్వహించినటువంటి పరీక్షలో 418 మంది విద్యార్థులు పాల్గొనగా దాంట్లో 12 మంది అత్యంత ఉన్నటువంటి స్కోర్లు సాధించడం అనేది ఎంతో గర్వంగా భావించవచ్చు. మరియు ఆ 12 మంది విద్యార్థుల పేర్లు, వివరాలు అయితే, మొదటిగా చింతా సువర్ణరాజు, ఈయన గుడివాడకు సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఆయన 113 మార్కులు స్కోర్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుని ఉన్నారు. వారికి ₹1,00,000 బహుమతి అనేది కేటాయించబడిందండి. మరియు రెండో క్యాండిడేట్ జి జ్యోతిలింగం, సంగారెడ్డి నుంచి అండి, తెలంగాణ రాష్ట్రం నుంచి, సంగారెడ్డి జిల్లా నుంచి జి జ్యోతిలింగం అనేవారు 101 మార్కులు స్కోర్ చేసి రెండవ ప్రైజు ₹75,000 స్కోర్ చేసుకున్నారండి. మూడో వ్యక్తి కంకిపాడు, కృష్ణా జిల్లా నుంచి కంకిపాడుకి సంబంధించినటువంటి శరత్ బాబు అనేవారు 95 మార్కులు స్కోర్ చేసుకుని ఉన్నారు. వీరికి థర్డ్ ప్రైజ్ వచ్చినట్టుగా థర్డ్ ప్రైజ్ వచ్చింది. మరియు వీరికి వచ్చినటువంటి కేటాయించినటువంటి అమౌంట్ వచ్చి ₹50,000 సాధించుకున్నారండి ఈ పరీక్ష ద్వారా. మూలపర్తి చంద్రశేఖర్ గారు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా నుంచి ఉన్నారండి. వారు కూడా 95 మార్కులు స్కోర్ చేసి 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నారండి. మరి వారికి కూడా ₹25,000 బహుమతి అనేది సాధించుకున్నారు. ఐదో వ్యక్తి మర్రిపూడి అశోక్ గారు, వీరు మన గుంటూరు జిల్లా కాకమాన్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరియు వీరు 95 మార్కులు సాధించుకొని ₹25,000 బహుమతిగా గెలుచుకున్నారండి వీరు కూడా. మరియు పట్టాభిరామయ్య, కోనసీమ జిల్లా నుంచి అండి, వారు 93 మార్కులు స్కోర్ చేసుకుని 6వ స్థానంలో ₹25,000 గెలుచుకుని ఉన్నారండి. డి అనిల్ కుమార్, వీరు మన గుంటూరు జిల్లాకు సంబంధించిన వారు అండి. వీరు 92 మార్కులు స్కోర్ చేసుకుని 7వ స్థానం కైవసం చేసుకున్నారు. మరియు వీరికి లభించినటువంటి బహుమతి ₹25,000. మరియు ఎస్ శ్రీకాంత్,
ప్రకాశం జిల్లా నుంచి పాల్గొన్నటువంటి విద్యార్థి అండి. వీరు 90 మార్కులు సాధించి 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరికి కూడా 25,000 రూపాయలటువంటి బహుమతి అనేది లభించి ఉంది. తర్వాత లీలా ప్రసాద్ కే, వీరు గుంటూరు జిల్లా వాసి అండి. వీరికి 89 మార్కులు స్కోర్ చేసి 25,000 రూపాయలు మరియు 9వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తులూరి శ్రీ చెన్నకేశవ, వీరు గుంటూరు జిల్లా వారండి. వీరికి 88 మార్కులు వచ్చి ఉన్నాయి. వీరు 10వ స్థానంలో ప్రైజ్ పొంది వీరికి కూడా 25,000 రూపాయలటువంటి బహుమతి సాధించుకున్నారు. అనిల్, వీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నవారండి. వారు 88 మార్కులు స్కోర్ చేసి వీరు కూడా 11వ స్థానంలో 25,000 రూపాయలు బహుమతిని గెలుచుకున్నారండి. మరియు సుబ్రహ్మణ్యం, నెల్లూరు జిల్లా వాసి అండి. వారు 88 మార్కులు స్కోర్ చేసుకుని 25,000 రూపాయలు వీరు కూడా బహుమతిని సాధించుకున్నారు. సో ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టాప్ 10 స్థానాల్లో ఉన్నత మార్కులను స్కోర్ చేసుకుని ఈ రకంగా బహుమతి అనేది సాధించుకోవడం అనేది ఎంతో గర్వకారణం మరియు గొప్ప విషయం. ఇలానే రాబోయే రోజుల్లో మరెంతో మంది విద్యార్థుల్ని కానీ వీరిని కానీ ప్రోత్సహిస్తూ భారత రాజ్యాంగం మీద అవగాహన కల్పిస్తూ వారికి అనేకటువంటి సామాజిక స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి ఏసీఎఫ్ అసోసియేషన్ వారికి మరోసారి కృతజ్ఞత భావం. మిత్రులారా, దీనిలో 10వ ప్రైజు 11, 12 ఈ ముగ్గురికి సమానమైనటువంటి మార్కులు వచ్చినాయి. అందుకని ఆ 10వ ప్రైజుని ముగ్గురికి సమానంగా పంచడం జరుగుతుంది. అట్లాగే 3వ ప్రైజు, 4వ ప్రైజు, 5వ ప్రైజు ఈ 3, 4, 5 ప్రైజులు కూడా ముగ్గురికి సమానంగా ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి 95. ఆ 3వ ప్రైజు 50,000, 4వ ప్రైజు 25,000, 5వ ప్రైజు 25,000 మొత్తం 1,00,000 రూపాయలు కూడా వాళ్ళ ముగ్గురికి సమానంగా పంచడం జరుగుతుంది. ఈ చివరి వచ్చిన ముగ్గురికి కూడా 25,000 రూపాయలు సమానంగా బహుమతి అనేది. థ్యాంక్ యూ. ఈ చిన్న కరెక్షను దానిలో థ్యాంక్ యూ. రైట్, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ భారత రాజ్యాంగం మీద రాష్ట్ర స్థాయి ఈ పరీక్ష నిర్వహించటం, మరొకసారి ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులకి ఈ పరీక్ష కోసం సంవత్సరం పాటు నిర్విరామంగా శ్రమ చేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కొంతమంది సమిధులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసినటువంటి అందరికీ కూడా ఏసీఎఫ్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు, జై భీములు పలుకుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.